మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి విపిరావు నమస్కారం. నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను, మన వ్యవస్థలు పటిష్టం అవ్వాలి అని. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ లిస్ట్ని అంతా కూడా రివ్యూ చేసి ఏం తేల్చారు అంటే 50 లక్షల ఓటర్లు వేరే వలసలకు వెళ్ళిపోయారని, అసలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు లేరని, అలాగే ఒక 22 లక్షలు సుమారు మంది చనిపోయారని, మరొక 7 లక్షల ఓట్లు ఇంకేదో దొంగ ఓట్లనో ఏదో సంథింగ్, అలాగే 1,00,000 ఓట్లు ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉందని, ఇలా ఒక లెక్క ఏదో తేల్చారండి. అసలు మన పీపుల్స్ యాక్ట్ దాన్ని రివ్యూ చేయక లేదా ఒక సవరణ తీసుకురాకుండా ఎన్ని సంవత్సరాలైందండి. అసలు ఇవన్నీ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ముఖ్యంగా పీపుల్స్ యాక్ట్ని మార్చాలి. మనం ఎప్పుడో బూజు పట్టిన యాక్ట్ని ఇంకా పెట్టుకొని రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్లకు కావలసిన విధంగా ఆ పీపుల్స్ యాక్ట్ని వాడుకుంటున్నారు. మనం ముఖ్యంగా చేయవలసింది పీపుల్స్ యాక్ట్లో పార్టీలు అసలు మారటానికి వీల్లేదు. మారితే రిజైన్ చేసి మళ్ళీ గెలవండి, మారండి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది అంటే వాళ్ళ వెసులుబాటు కోసం ఇదివరకు అమెండ్మెంట్ ఏం చేశారు, 30% ఎంతో రిజైన్ చేస్తే ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలో జంప్ అవ్వచ్చు, వాళ్ళని స్పీకర్ గారు రికగ్నైజ్ చేస్తాడు. ఇలా వాళ్ళకు కావాల్సిన విధంగా ఆ రోజున అమెండ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. కానీ అవన్నీ తీసిపారేసి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, అసలు ప్రజలకి మీకు ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, ఉచితాలు ఇస్తాం, ఇవన్నీ బ్యాన్ చేసేలాగా అసలు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా అది ఒక అంశంగా చేయాలి. రెండోది ఓటర్ లిస్టు పటిష్టమైన వ్యవస్థతో ఖచ్చితమైన ఓటర్ లిస్ట్ తయారు చేయటం. ఈ రోజున ప్రపంచంలో అనేక దేశాల్లో ఓటర్ లిస్టు ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, అన్నీ కూడా సిస్టమేటిక్గా సిస్టమ్స్ డెవలప్ చేసిన ఓటర్ లిస్టులు అవన్నీ కూడా ప్రతిదీ లింక్ అయి ఉంటాయి. కొన్ని ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఓటర్ లిస్టు వాళ్ళ సోషల్ సెక్యూరిటీ నెంబర్తో టైఅప్ అయి ఉంటాయి. అలాగే సోషల్ సెక్యూరిటీ నెంబరు, అలాగే సిటిజన్షిప్ కార్డ్స్తో కానీ టైఅప్ అయి ఉంటాయి. మన దేశంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధార్ కార్డు తెచ్చారు. దేనికండి ఆధార్ కార్డు? బ్యాంకుల్లో ఏదో ఐడి ప్రూఫ్ కోసమా? ఈ ఆధార్ కార్డుకి లింక్ ఎందుకు చేయరండి మీరు? ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఎన్ని లక్షల ఓట్లు, దొంగ ఓట్లు పోతాయో మీరే ఆలోచించండి. అసలు ఓటర్ లిస్ట్ అనేది నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, అసలు అదొక లిస్టులాగా తయారు చేస్తారా? ఉదాహరణకి మా మదర్ ఓటు లేదండి లిస్టులో, అలాగే నా ఓటు తీసుకెళ్ళి ఎక్కడో వేశారు, మా అబ్బాయి ఓటు తీసుకెళ్ళి ఇంకెక్కడో వేశారు, మళ్ళీ అందరం ఉండేది ఒక ఇంట్లోనే. మా మదర్కి అయితే ఓటర్ లిస్టులో పేరు లేదు, ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఇవ్వరు. ఇది ఇదివరకు కూడా చెప్పాను నేను. సో అంచేత మీరు బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు చూపించే ఉత్సాహం ఓటర్ లిస్ట్ తయారు చేసేటప్పుడు కూడా ఉండాలి. అవన్నీ దానికి లింక్ చేయండి. లింక్ చేయాలంటే టెక్నాలజీ వాడుకోవాలి. టెక్నాలజీ వాడాలంటే మంచి మంచి కంపెనీలకి ఇలాంటి బాధ్యతలు అప్పచెప్పండి. ఎంతసేపటికి ఆ మున్సిపల్ ఎంప్లాయీసో, ఈ రెవెన్యూ ఎంప్లాయీసో ఓటర్ లిస్టులు తయారు చేయటం, వాళ్ళు మమ అనిపించటం, ఆ లిస్టులో కరెక్ట్గా పేరు చేరిందో లేదో ఎవరు ఏమీ చెప్పలేరు. అసలు ఆ వెరిఫికేషన్ అనేది సరిగా జరిగిందా అనేది పై అధికారులు కూడా ఎవరు చెక్ చేయరు.
సో చెక్ చేయరు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ వచ్చి చెక్ చేయడానికి వాళ్ళకేం అవసరం? మనవాడు కిందవాడు వెళ్ళి సబ్మిట్ చేసిన రిపోర్టే ఫైనల్. ఇలా అనేక అవకతవకలు మన ఓటర్ లిస్టులో ఉంది. ఇంక దాన్ని ప్రజాస్వామ్యం అనాలా లేకుంటే ఏమనాలి? ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన వ్యవస్థ ఓటర్ లిస్టు. దీన్ని మీరు ప్రైవేటైజ్ చేయండి, మేము చేసి ఇస్తాం లిస్టు కావాలంటే. ప్రతి ఇంటికి పకడ్బందీగా తిరిగి ప్రతి ఓటర్ని చేర్చి లేని ఓట్లన్నీ తొలగించి అవన్నీ కూడా టెక్నాలజీ సింక్రనైజ్ చేసి ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే ఎంతో గొప్పగా ఓటర్ లిస్ట్ తయారవుతుందని నా నమ్మకం. ఉదాహరణకి మీరంటే గవర్నమెంట్ ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో లింకు చేయడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి మాత్రం చూపించరు. ఎందుకంటే పాన్ కార్డు ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఇలాంటివి చేస్తారు కానీ ఓటర్ లిస్ట్తో ఎందుకు లింక్ చేయరు? అసలు పీపుల్స్ యాక్ట్ పూర్తిగా సమూలంగా మార్చాలి. ఉచితాలు ఇవన్నీ ప్రకటించడం ఆపే విధంగా పీపుల్స్ యాక్ట్ తర్వాత అలాగే రాజకీయ పార్టీల్లో గెలిచి మరో రాజకీయ పార్టీల్లో చేరే వాళ్ళని పూర్తిగా బ్యాన్ చేసి వాళ్ళని సభ్యత్వమే రద్దు చేసి, లేకుంటే అలా చేయటానికి వీలు లేదని చెప్పి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలిచి రావాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టాలి. ఇలా ప్రతి వ్యవస్థని బాగుపరిస్తేనే మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పచ్చు. అంతకంటే నేనేం చెప్పలేను. ఇలా చాలా ఉన్నాయండి. ఒక అంశం ఏమనండి, ఇవాళ మనకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత కష్టపడాలో బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. అలాగే మనకు పూర్వం ఈ ఉదాహరణకి నేనే ఉన్నాను. ఎప్పుడో 1958లో పుట్టాను. నాకు బర్త్ సర్టిఫికేట్ ఏంటి? 10th క్లాస్ సర్టిఫికేట్. పోనీ ఆ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న సర్టిఫికేట్నే ఫైనల్ చేసి దాంట్లో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుంది? నేను వేరే దేశం వెళ్ళటానికి నాకు బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు, ఆ వీసా ఇవ్వడు. ఇలాంటి మన పౌరులకే మనం అన్యాయం చేసుకుంటూ శతాబ్దాలు గడిచిపోతున్నాయి, ఏమీ చేయరు. సో ఈ బూజు పట్టిన బ్యూరోక్రసీ వ్యవస్థనంతా కూడా మారిస్తే కానీ మన దేశం బాగుపడదు. ఇది నా ప్రగాఢ విశ్వాసం. ముందుగా ఓటర్ లిస్ట్ తోటి స్టార్ట్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు. అంతేకాకుండా అండి ఒక విషయం చెప్పాలి. పూర్వం టిఎన్ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఉన్నప్పుడు చాలా నిష్టగా అనేక అంశాలు తీసుకొచ్చారు వెలుగులోకి. తెచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే పనిచేసింది, ఆయన ఉన్నన్నాళ్ళు బాగానే పనిచేసింది. శేషన్ గారు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి మంచి చీఫ్ కమిషనర్ ఆఫీసర్ వచ్చుంటే బాగుండేది. వస్తే ఈ ఎలక్షన్ అనేది చక్కగా నిజాయితీగా కండక్ట్ చేయడానికి వీలుండేది. సో ఇంకా చెయ్యొచ్చు. ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా నిజాయితీగా ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు. ప్రతి విషయంలోనండి అన్నీ కంప్యూటరైజేషన్ చేసి టెక్నాలజీ ఉంటే తప్పితే ఈ రోజుల్లో మనం ఏమీ చేయలేము. సో దీనిపై గవర్నమెంట్లు దృష్టి పెట్టాలి. విన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే మన్నించండి, మీరు కరెక్ట్ చేసుకోండి, సమాజానికి ఉపయోగపడండి, అది కావాల్సింది. థ్యాంక్ యూ.